గుప్పెడు అన్న ఉన్న గుండె మాత్రం ఖాళీగా ఉంటే, మాటల్లో దానం చేసిన చేతల్లో దయలేకుంటే, నవ్వుతూ అడుగుతుంది లోకం నిజమేనా నీ గొప్పతనం. చూసినోళ్ళ నోటి మాటే కాలం చెప్పిన తీర్పే. ఎంగిలి చేత్తో కాకి కైని గొట్టనోడు బిచ్చం పెట్టడా చెప్పు. చేతికి రాని దానం నోటికి ఎందుకయ్యా. మనసుంటే ముద్ద చాలురా, మాటలెందుకు గుట్టలుగా. చేసిన సాయం చాటదు, చెప్పిన సాయం నిలవదు. వాకిటికొచ్చిన ఆకలిని వట్టి మాటలతో పంపేస్తాడు. గుప్పెడు మెతుకు ఇవ్వలేడు, గొప్ప మనిషినని చెప్పుకుంటాడు. కాకికి ఎంగెలి కూడా వేయని కఠిన హృదయం, లోకానికే దాతనంటూ గాలిలో కట్టే సౌధం. ఎంగిలి చేత్తో నీ కాకిని గొట్టనోడు బిచ్చం పెట్టడా చెప్పు. చేతికి రాని దానం నోటికి ఎందుకయ్యా. కష్టం వచ్చిన వేళలో కనిపించని బంధువైతే, పని అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద మాటలు చెబితే, అప్పుడు పెద్దలు నవ్వుతారు, ఒక్క సామెతతో చెప్పేస్తారు. ఎంగిలి చేత్తో నీ కాకిని గొట్టనోడు బిచ్చం పెట్టడా అని నిజాన్ని చూపిస్తారు. దానమంటే డుబ్బే కాదు, దయ ఉన్న చూపు కూడా. సాయం అంటే కోట్లు కాదు, చాచిన చేయి కూడా. మనసు పెద్దదైతే ముద్ద కూడా మహాదాన. మనిషి గొప్పతనం మాటల్లో కాదు చేతల్లో. చేసే చేతే దేవుడవుతది, చెప్పే నోరు కాదు. పంచే మనసే నిలిచిపోతది, పొగిడే మాట కాదు. చిన్న సహాయం చేసిన వాడు పెద్ద మనిషి అవుతాడు. పెద్దలు చెప్పిన సామెతలో జీవితమంతా దాగి ఉంటది. ఎంగిలి చేత్తో కాకికైనా మెతుకు వేసే మనసుండాలి. అప్పుడు చేసిన చిన్న సాయం